నా పేరు తప్పెట సుదర్శన్ రావు. రిటైర్డ్ ఏఆర్ఎస్ అని 6th బెటాలియన్లో పనిచేసి 1997లో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను. క్యాంపుకి ఎదురుగున్నటువంటి పట్టా స్థలం కొనుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా 2003లో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు. ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నవించుకొనగా ఆనాటి అడిషనల్ ఐజీ శ్రీ కోటేశ్వరరావు గారు ఐపీఎస్ గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా 2 దిమ్మలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు. అప్పటి నుంచి దారి గుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళం. అనుకోని రీతిగా మరలా 2017లో దారి మూసివేస్తూ చేశారు. ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారు అటువంటి రిటైర్డ్ హవాల్దార్ గారి యొక్క పిల్లలు వారి ఇంట్లో వచ్చి నడవడానికి ఇచ్చారు. తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికి, అంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది, తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఇల్లు పాడేసి, అయ్యా మరి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి, మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పారు కనుక ఆగిపోయాం. ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం. పోలీసు ఆనాడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారిని పర్సనల్ కలిగా వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది. లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకందరికీ వారు తెలియపరిచారు, అయ్యా ప్రస్తుతం వచ్చేటప్పటిదాకా సరే నా పరిస్థితి, నా భార్య నా పిల్లలు బ్రతకాలి, నా భార్య నేను బ్రతికించుకోవాలి, ఎటు దారి లేదు, దయచేసి మీకు ప్రార్థన చేస్తున్నాను, నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం, నాకు దారి ఇప్పించినట్లయితే మీకు వందనాలు. నమస్తే.